నమస్కారం. ఈనాటి మన విశ్లేషణకు స్వాగతం. వ్యాపార ప్రపంచంలో మనం తరచుగా వినే మాట ఒకటుంది, గమనించారా? అదేనండి, మన మనసు చెప్పింది వినాలి లేదా గట్ ఫీలింగ్ని నమ్ముకోవాలి అని అంటుంటారు కదా. కానీ నిజంగా చెప్పాలంటే ఈరోజు మనం ఆ భ్రమను పక్కన పెట్టేయబోతున్నాం. ఊహల మీద కాకుండా సరైన డేటా మీద ఆధారపడి నిర్ణయాలు తీసుకునే ఇంటెన్షనల్ లీడర్షిప్కి ఒక బలమైన పునాదిని ఎలా నిర్మించుకోవాలో ఇప్పుడు మనం తెలుసుకుందాం. సరే, ముందుగా ఒక ఆసక్తికరమైన ప్రశ్నతో మొదలు పెడదాం. అత్యంత కీలకమైన నిర్ణయాలు తీసుకునేటప్పుడు మన మెదడే రహస్యంగా మన విజయాన్ని దెబ్బతీస్తోందా? వినడానికి కాస్త విచిత్రంగా, ఆందోళనగా అనిపించినా ఇందులో పచ్చి నిజం దాగి ఉంది. ప్రాచీన కాలంలో అడవుల్లో మనల్ని బతికించిన కొన్ని సహజ స్వభావాలే ఈనాటి ఆధునిక బిజినెస్ వరల్డ్లో నాయకులను చాలాసార్లు ఘోరమైన వైఫల్యాల వైపు నడిపిస్తుంటాయి. అసలీ ప్రాసెస్ ఎలా జరుగుతుందో మనం లోతుగా అర్థం చేసుకోవాలి. సరిగ్గా ఇదే విషయాన్ని డాక్టర్ గ్లెబ్ సిపుర్స్కీ తన సంచలనాత్మక పుస్తకం నెవర్ గో విత్ యువర్ గట్ లో చాలా అద్భుతంగా వివరించారు. ఎన్రాన్, బోయింగ్ లాంటి దిగ్గజ సంస్థలు కేవలం ఈ గట్ ఫీలింగ్ మీద ఆధారపడటం వల్ల ఎలా పతనమయ్యాయో, అలాగే సంస్థల ఉన్నత స్థాయి నాయకులు దీనికి ఎంత భారీ మూల్యం చెల్లించుకున్నారో ఈ పుస్తకం మన కళ్లకు కట్టినట్లు చూపుతుంది. నిజంగా బిజినెస్ ఫీల్డ్లో ఉన్న ప్రతి ఒక్కరూ తెలుసుకోవాల్సిన కాన్సెప్ట్ ఇది. అసలు మన నిర్ణయాలు ఎందుకు దెబ్బతింటాయంటే ప్రధాన కారణం మన మెదడులోని రెండు విభిన్న వ్యవస్థల మధ్య జరిగే పోరాటమే. మొదటిది మన ఆటోపైలట్ సిస్టమ్. ఇది అమిగ్డాలా ద్వారా నడుస్తుంది. ఏదైనా జరగగానే చాలా వేగంగా, ఎమోషనల్గా రియాక్ట్ అవుతుంది. ఇక రెండవది ఇంటెన్షనల్ సిస్టమ్. ఇది ప్రీఫ్రంటల్ కార్టెక్స్కు సంబంధించింది. ఇది కాస్త నెమ్మదిగా, లాజికల్గా ఆలోచించి సమస్యలను పరిష్కరిస్తుంది. మన బోర్డ్రూమ్లలో విజయాలు సాధించాలంటే ఈ ఆటోపైలట్ని ఆపేసి రెండవ వ్యవస్థను మాత్రమే నమ్ముకోవాలి. ఇప్పుడు ఈ ఆటోపైలట్ సిస్టమ్ వల్ల వచ్చే ఒక పెద్ద ప్రాబ్లం గురించి మాట్లాడుకుందాం. అదే లాస్ అవర్షన్ లేదా నష్టాన్ని నివారించే ధోరణి. కొత్త లాభాలను పొందడం కంటే ఉన్నదాన్ని కోల్పోకుండా ఉండటానికే మనిషి మెదడు ఎక్కువ ఆరాటపడుతుంది. దీనివల్లేమవుతుందంటే డెసిషన్ మేకర్స్ పాత పద్ధతులనే పట్టుకు వేలాడుతూ తీసుకోవాల్సిన రిస్కులు తీసుకోలేక ఎక్కడికక్కడే ఆగిపోతారు. ఫలితంగా అద్భుతమైన అవకాశాలు మన కళ్ల ముందే చేజారిపోతాయి. ఇక యాంకరింగ్ బయాస్ విషయానికొస్తే ఇదొక విచిత్రమైన పరిస్థితి. మన మనసును ఇది ఎంత అహేతుకమైన కోపానికి గురిచేస్తుందో ఆలోచించండి. ఉదాహరణకు ఆన్లైన్లో 2000 రూపాయలు పెట్టి బట్టలు కొన్నప్పుడు మనకు ఏమాత్రం బాధనిపించదు. కానీ ఆ పక్కనే ఒక 50 రూపాయల డెలివరీ ఛార్జీ చూడగానే మనకు ఎక్కడలేని కోపం వచ్చేస్తుంది. చూసారా? మనం చూసిన మొదటి సమాచారం మన మనసులో బలంగా నాటుకుపోయి మన లాజిక్ని ఎలా ట్రాప్ చేస్తుందో చెప్పడానికి ఇదొక పర్ఫెక్ట్ ఎగ్జాంపుల్. దీనికి తోడు బాండ్వ్యాగన్ ఎఫెక్ట్ అనే మరో ప్రమాదం కూడా పొంచి ఉంది. ఇదొక డేంజరస్ ఎకో ఛాంబర్ను సృష్టిస్తుంది. అంటే మార్కెట్లో అందరూ ఒకే ట్రెండ్ ఫాలో అవుతున్నారు కదా అని ఎటువంటి సరైన విశ్లేషణ లేకుండా మనం కూడా వాళ్లనే గుడ్డిగా అనుసరించడం. ఇది లీడర్లలో ఉండాల్సిన స్వతంత్ర ఆలోచనా విధానాన్ని పూర్తిగా నాశనం చేస్తుంది. ఖచ్చితమైన డేటాను వదిలేసి గుంపులో గోవిందా అన్నట్లుగా కొట్టుకుపోయేలా చేస్తుంది. ఇది చాలా ప్రమాదకరం. మరి దీనికి పరిష్కారమేంటి? ముందుగా నాయకులు ఆ భ్రమల కళ్లజోడును పక్కన పెట్టేయాలి. మనం ముందుగానే నమ్మిన విషయాలను మాత్రమే సమర్థించే సమాచారాన్ని వెతకడాన్ని కన్ఫర్మేషన్ బయాస్ అంటారు. దాన్ని అధిగమించి బిజినెస్ వరల్డ్లో ఉన్న చేదు నిజాలను, అసౌకర్యమైన వాస్తవాలను ధైర్యంగా ఎదుర్కోవాలి. కేవలం మనకు వినడానికి ఇంపుగా ఉండే విషయాలను మాత్రమే వినడం నాయకత్వ లక్షణం అనిపించుకోదు, అవునా? టీమ్స్ ఎలా ఉండాలనే దానిపై ఇక్కడొక అద్భుతమైన పాయింట్ ఉంది. ఒక బెస్ట్ టీం ఎలా తయారవుతుందో తెలుసా? ఆశావాదులు ఎటువంటి భయం లేకుండా ధైర్యమైన, ప్రతిష్టాత్మకమైన ఆలోచనలను సృష్టించినప్పుడు, అలాగే నిరాశావాదులు ఆ ఆలోచనల్లోని రిస్కులను, లోపాలను విశ్లేషించి వాటిని ప్రాక్టికల్ వ్యూహాలుగా మల్చినప్పుడు ఈ ఇద్దరి సమన్వయమే అత్యుత్తమ ఫలితాలకు ప్రాణం పోస్తుంది. ఒకరు ఐడియా ఇస్తే మరొకరు దాన్ని పర్ఫెక్ట్ చేస్తారన్నమాట. సరే, ఇక ఎమోషన్స్ని ఎలా మేనేజ్ చేయాలో చూద్దాం. మానసిక నిపుణులు చెప్పే అత్యంత కీలకమైన విషయమేమిటంటే ఏదైనా పెద్ద నిర్ణయం తీసుకునే ముందు సమాజం లేదా మన చుట్టూ ఉన్న వారి ఒత్తిడుల నుండి మనం తాత్కాలికంగా దూరంగా జరగాలి. దీన్నే డిస్కనెక్ట్ టు కనెక్ట్ అంటారు. బయటి ప్రపంచంతో మనం డిస్కనెక్ట్ అయితేనే మన అసలైన విలువలతో, వాస్తవ పరిస్థితులతో మనం కనెక్ట్ అవ్వగలం. అప్పుడే మనమేంటో మనకు స్పష్టంగా తెలుస్తుంది. అయితే నాయకత్వంలో కేవలం సరైన నిర్ణయాలు తీసుకోవడమే కాదు, వాటిని ఇతరులకు కమ్యూనికేట్ చేసే విధానం కూడా అంతే ముఖ్యం.
కఠినమైన విషయాలను లేదా విమర్శను చెప్పాల్సి వచ్చినప్పుడు మనం దూది మరియు ఇంజెక్షన్ పద్ధతిని వాడాలి. అంటే ముందుగా నిజాయితీతో కూడిన ప్రశంసలు, సానుభూతి అనే దూదితో ఆ పరిస్థితిని మృదువుగా చేసి ఆ తర్వాతే అసలైన విమర్శ అనే ఇంజెక్షన్ ఇవ్వాలి. ఇలా చేయడం వల్ల మన మాటలు ఇతరులను బాధించవు, పైగా వారిని సరైన దారిలో నడిపిస్తాయి. ఈ పాయింట్ చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటుంది చూడండి. కోపం, క్రోధం, ధర్మాగ్రహం ఈ మూడింటి మధ్య తేడా తెలుసుకోవడం ఒక లీడర్కి చాలా అవసరం. శారీరక ఒత్తిడితో వచ్చేది కోపమైతే అహంకారం, అభద్రతాభావం నుండి పుట్టి సంబంధాలను నాశనం చేసేది క్రోధం. కాని విలువలను కాపాడటానికి, వ్యవస్థను రక్షించడానికి వచ్చే ధర్మాగ్రహం నాయకులకు అప్పుడప్పుడు ఖచ్చితంగా అవసరం. ఘోరమైన తప్పులు జరుగుతున్నప్పుడు వాటిని ఆపడానికి ఇదొక పవర్ఫుల్ ఆయుధంలా పనిచేస్తుంది. ఇదంతా బానే ఉంది, కానీ ఒక్కవేళ మన నిర్ణయం బెడిసికొట్టి బిజినెస్ ఘోరంగా ఫెయిలైతే అప్పుడేంటి పరిస్థితి? నిజం చెప్పాలంటే ఇది లీడర్షిప్కి అతిపెద్ద యాసిడ్ టెస్ట్. ఆ సమయంలో నిరాశలో కూరుకుపోవడం లేదా సమాజమేమనుకుంటుందో అని భయపడి క్షణికావేశంతో తప్పుడు నిర్ణయాలు అస్సలు తీసుకోకూడదు. ఆ ఫెయిల్యూర్ని స్థిరమైన మనస్సుతో లాజికల్గా ఎదుర్కోవడమే అసలైన నాయకత్వం. ఇలాంటి కష్టకాలం నుంచి బయటపడటానికి ఒక క్లియర్ రోడ్ మ్యాప్ ఉంది చూడండి. ప్రాబ్లమ్స్ నుంచి దాక్కోకుండా ముందుగా మనకున్న అప్పులను, ఆస్తులను స్పష్టంగా లెక్కేసుకోవాలి. లోన్ ఇచ్చిన వారితో ఓపెన్గా, నిజాయితీగా మాట్లాడి కాస్త టైం అడగాలి. వెంటనే మరో పెద్ద రిస్క్ చేయకుండా ఏదైనా ఉద్యోగమో, ఫ్రీలాన్సో చేసి ఒక స్థిరమైన ఆదాయాన్ని సెట్ చేసుకోవాలి. అన్నిటికంటే ముఖ్యంగా క్రెడిట్ని మళ్లీ బిల్డ్ చేసుకునే వరకు కొత్త అప్పులు అస్సలు చెయ్యకూడదు. అసలు ఇలాంటి విపత్తులు రాకుండా ఉండాలంటే మనం ఇంటెన్షనల్ డెసిషన్ మేకర్స్గా మారాలి. అంటే ఏంటంటే ఎమోషనల్గా వెంటనే రెస్పాండ్ అవ్వకుండా కాస్త టైం తీసుకోవాలి. మనకు కంఫర్ట్గా అనిపించే విషయాల కంటే డేటా ఏం చెప్తుందో దానిపైనే ఆధారపడాలి. మన ఐడియాలను వ్యతిరేకించేవారి పాయింట్స్ని కూడా ఓపికగా వినాలి. తాత్కాలిక లాభాల కోసం ఆశపడకుండా దీర్ఘకాలంలో రాగల రిజల్ట్స్ పైనే మన ఫోకస్ ఉండాలి. ఇక ఫైనల్గా ఈ విశ్లేషణ ముగించే ముందు మనల్ని మనం ఒక ప్రశ్న అడగాలి. భవిష్యత్తులో మన లీడర్షిప్ జర్నీ ఎలా ఉండబోతోంది? కేవలం భావోద్వేగాలతో కూడిన ప్రాచీనకాలపు స్వభావాలతో నిర్ణయాలు తీసుకుందామా, లేదా పక్కా డేటాతో కూడిన ఉద్దేశపూర్వక మేధస్సుతో ముందుకెళ్దామా? మన విజయాన్ని మన గట్ ఫీలింగ్కి బలిద్దామా, లేక ఇంటెన్షనల్ లీడర్షిప్ ద్వారా అద్భుతాలు సృష్టిద్దామా? చాయిస్ మన చేతుల్లోనే ఉంది. ఒక సరైన మైండ్ సెట్తో విజయం వైపు అడుగులేద్దాం.